నువ్వు ఎన్నైనా చెప్పు సీతయ్య, ఈ రోజు మనం సమ్మె చేసి తీరాల్సిందే. జీతాలు బకాయిలు పెడుతుంటే మన సంసారాలు ఎట్లా గడుస్తాయి? ఆగండి, తొందరపడకండి. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నిర్ణయించుకుంటే కాదు, మనందరం కలిసి చర్చించుకుని తీర్మానించుకోవాలి. తీర్మానాల వల్ల యజమానులు లొంగొస్తారటండి. ఉన్నట్టుండి సమ్మె చేస్తే గానీ వాళ్ళకి తెలిసి రాదు. కాదు, ముందుగా నోటీస్ ఇవ్వకుండా సమ్మె చేయడం అనేది చట్టవిరుద్ధం. అందువల్ల మనందరం సాధ్యమైనంత వరకు సంప్రదింపుల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏమంటారు? అవును, మన యూనియన్ ప్రతినిధిగా శ్రీనివాసరావు గారు ఎన్నోసార్లు మన యజమానులతో మాట్లాడి సమస్యల్ని పరిష్కరించారు. ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. అయితే మీరే వెళ్ళి మాట్లాడండి, మీ మాటకు అందరం కట్టుబడి ఉంటాం. నా మీద మీకు ఆ మాత్రం నమ్మకం ఉంది, చాలు. నేను ఇప్పుడే వెళ్ళి కోటేశ్వరరావు గారితో అన్ని విషయాలు వివరంగా మాట్లాడతాను. దయచేసి మీరందరూ పనుల్లోకి వెళ్ళండి. పదండి. నమస్కారం అండి. నమస్కారం. చూడండి కోటేశ్వరరావు గారు, కార్మికుల న్యాయమైన కోరికల్ని మీరు చాలా కాలంగా అశ్రద్ధ చేస్తున్నారు. ఇప్పుడేమో వాళ్ళు సమ్మె చేయడానికి సిద్ధపడుతున్నారు. అంతవరకు రానియొద్దు మిస్టర్ రావు. ఇప్పటికే ఫ్యాక్టరీ లిక్విడేషన్ స్థితికి వచ్చింది. కొత్త వాటాదారులను చేర్చుకుని ఫ్యాక్టరీని ఆర్థికంగా బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది కాగానే వారి కోరికలన్నీ తీరుస్తాను. సరే, నేను ఈసారికి వాళ్ళని సమ్మె చేయకుండా ఒప్పిస్తాను. మీరు మాత్రం మళ్ళీ వాయిదా వేయకండి. బైది బాయ్, మీ తమ్ముడు ఐఏఎస్ పాస్ అయినందుకు నా కంగ్రాచులేషన్స్ చెప్పు. అలాగే, కానీ వాడు ఇప్పుడు ఢిల్లీ ట్రైనింగ్కి వెళ్ళాడు. మీ అభినందనలు తప్పకుండా అందజేస్తాను. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ మధు. మీకు మీ ప్రాంతాల్లోనే ఉద్యోగం లభించడం చాలా సంతోషం. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుని ఇంకా ఉన్నత పదవుల్లోకి వెళ్లాలని వాంఛిస్తున్నాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నమస్కారం నారాయణరావు గారు. రుద్రయ్య, రండి రండి రండి. చెప్తాను, నేనే వచ్చానండి. రావయ్యా, రా. ఏమి అంతా కట్టకట్టుకొచ్చారు? అదే ఏం లేదు కానండి, ఇవాళ తారీఖు నా ముఖం ఉందయ్యా. గోడ మీద క్యారెట్ ఉందో చూసిరా పో. చెప్తాం, చూసే వచ్చామండి. తారీఖు వచ్చేసిందండి. వడ్డీ ఏమైనా ఇప్పిస్తారేమని వచ్చాను. అవును, నీకు అసలు కంటే వడ్డీ ఎక్కువ తీపిగా ఇస్తాను. కూర్చో. అమ్మా, మధు పైన ఉన్నట్టున్నాడు. ఆ రుద్రయ్య వాళ్ళు వచ్చారు. ఈసారన్నా వడ్డీ ఇవ్వకపోతే బాగోదు. 500 అడిగి తీసుకురమ్మా. అలాగే అండి. బాబు మధు, మీ అన్నయ్య 500 అడిగి తెమ్మన్నారు. ఎవరికి ఇవ్వాలట? శోభ, నేను నీకు ఇచ్చిన గీతం డబ్బులు ఇలా తీసుకురా. అది ఇంకా ఎక్కడుంటుంది? నిన్నే ఖర్చు పెట్టానుగా. 5-10 ఉండొచ్చు, చూసొస్తాను. ఏమిటి అర్థం లేకుండా మాట్లాడు. నిన్న బజార్ వెళ్ళి 2 చీరలు తీసుకున్నాను. మళ్ళీ మీరు ఆ డబ్బు అడుగుతారని నాకేం తెలుసు? అంటే జీతం అంతా నీ చీరల కోసం అనుకున్నావా? ఏమిటి మధు, చిన్నతనం ఏదో తెలిసి తెలియక సరదాగా ఖర్చు పెట్టుకుంది. ఆ మాత్రానికి కోపడతావు? కోపం అంటావు ఏంటి వదినా? కష్ట సుఖాలు తెలియకపోతే ఎలా? రోజుపోతే అదే తెలిసి వస్తుంది. మీ అన్నయ్యకి నేను సర్ది చెప్తా గాని శోకు మనసు మాత్రం నొప్పించకు. చాలా థ్యాంక్స్ మోహన్ గారు. మిస్టర్ రావ్, ఈయన రాణి మాలినీదేవి గారి సెక్రటరీ మోహన్ గారు. గ్లాడ్ టు మీట్ యూ. వెరీ గ్లాడ్. వీరు రాణి గారి చేత మేజర్ షేర్స్ కొనిపించి లిక్విడేషన్ నుంచి తప్పించారు. తప్పించడం ఏమిటండి, దేవుళ్ళే వచ్చి రక్షించారు. అవునండి, రాణి గారు సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి వారు. చెప్తామండి, రాణి గారే స్వయంగా వచ్చి మా ఊరు పావనం చేయాలి. కోటేశ్వరరావు గారు, ఇక ముందు కూడా మిల్లు నిర్వహణ బాధ్యత మీరే స్వీకరించాలని రాణి గారి అభిప్రాయం. బాధ్యతలు ఎవరు స్వీకరించినా వర్కర్లకు ఇంతవరకు రావాల్సిన బకాయిలు, బోనస్లు, ఇంక్రిమెంట్లు వెంటనే చెల్లించే ఏర్పాట్లు చూడండి. షూర్ షూర్. మీరు అదిబాబు ఎక్కడా? చెప్పరా కృష్ణ, చెప్పరా కృష్ణ. షబ్బా షబ్బా, ఈ సంగతి చెప్తాను. వస్తానండు. శాంతి శాంతి, మీ రవిబాబా ఎక్కడ? రవిబాబాయా? పిలవనా? పిలు పిన్ని. నా రూమ్ నుంచి ట్రాన్సిట్ ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే పాట వినడానికి నా పర్మిషన్ లేకుండా ఎందుకు ముట్టుకున్నారు? మీకు డిసిప్లిన్ లేదు. మిమ్మల్ని ఏం చేస్తారు? ఇది నా మొదటి నెల జీతం. తీసుకో అన్నయ్య. ఇది నాకెందుకురా?
శ్రమించి పెంచిన అమృత హస్తానికి మొదటి ఫలాన్ని అందించడం కంటే ఆనందమే ఉంది అన్నయ్య. ఆనందం అనేది మనసులోని భావనలోనే ఉంది, అంతేగాని మనిషి సంపాదన మీద ఆధారపడలేదు నాయన. అందరి మనసులో ఒకటే కలిసి ఉండటం కన్నా ఆనందం ఇంకే ఉందిరా. మధు, తీసుకెళ్ళి ముందు మీ వదిలికి నేనా వదినా తీసుకో వదినా. మీ అన్నయ్య చెప్పటం సరే, నువ్వు ఇవ్వటం సరే. అలా అంటావే వదినా. అవునయ్యా, భర్త సంపాదన చూసుకొని పొంగిపోయేది భార్య. ముందు నీ జీతాన్ని తీసుకెళ్లి మా చెల్లెలికి ఇవ్వు. ఈ జీతం చేతికొచ్చేంత వరకే నాది గాని ఇంటికొచ్చాక అందరిదేనమ్మా. అది కాదంటలేదు మధు, అవసరం వచ్చినప్పుడు అందరం తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. ముందు సోపు చేతి. అవునా, వదిన మాట వరహాల మూట. అమ్మ సోమా, రామా, డబ్బు తీసుకో. మా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బమ్మా ఇది. ఏ మేస్త్రి, అయ్యా ఇంత చకచక కట్టిస్తున్నారు, ఎవరిదయ్యా ఈ బంగ్లా? రాణి మాలినీదేవి గారిదండి. మరి ఇక్కడ తలాలు మిల్లులై చాలా కొన్నారుగా, అందులో ఇదొకటి. రాణి మాలినీదేవే? ఎవరయ్యామే? ఎవరో మాకు తెలియదండి. ఊరి నుంచి రేపు ఆమె ఇక్కడికి వస్తారంట. వచ్చేతలకి ఇది రెడీగా ఉండాలంట. అందుకే ఇంతమంది కూలీలు పెట్టి గబ్బ గబ్బా కట్టించేస్తున్నాం. ఓహో, అలాగా.